కొందరు ఫోబియాతో బాధపడుతుంటారు. అదే తెలుగులో ఆత్మన్యూనతా భావం. ఎదుటివారు తమ గురించే మాట్లాడుకుంటున్నారు అనేది వారి భావన. ఇప్పుడు అటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. ఎవరైనా ప్రముఖులు మాట్లాడితే అది తమ అధినేత గురించే అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే తప్పు అని చెప్పలేం కానీ ఆ వ్యాఖ్యలు తమ అధినేతకు దగ్గరగా ఉండడంతో వారు రియాక్ట్ అవుతున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో సైతం ఇలానే చేశారు. ఇప్పుడు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురించి అలానే కమెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే అలా స్పందించే క్రమంలో సమాజంలో ఉన్న తటస్థులు, మేధావి వర్గాలకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం చేస్తున్నారు. దీనిని నియంత్రించుకోకుంటే మాత్రం ఇబ్బందికరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా ఆ పార్టీలో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు హాజరయ్యారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనలేదు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని ఆయన పాలనలో జరిగిన మంచిని ప్రస్తావించారు. అది మొదలు వైసీపీ సేన ఆయనపై విరుచుకుపడింది. కొడాలి నాని లాంటి నేతలు రజనీకాంత్ శరీర ఆకృతిపై కూడా మాట్లాడారు. సూపర్ స్టార్ అని కూడా చూడకుండా చాలా చులకన భావంతో వ్యాఖ్యానాలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా సైతం రజనీకాంత్పై రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే దానికి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా సరైన గుణపాఠాలు నేర్చుకోలేదు. తాజాగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ విలువల గురించి మాట్లాడారు. తల్లిదండ్రుల పట్ల, తోబుట్టువుల పట్ల గౌరవం ఉన్ననాడే సమాజం బాగుంటుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రవచనకర్త చాగంటి ఇప్పుడే ఆ విషయాన్ని చెప్పలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఆయన చంద్రబాబు పట్ల గౌరవంతో మాట్లాడేసరికి, ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోక దాడి చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్యార్థులకు నైతిక విలువల బోధన చేస్తున్నారు చాగంటి. అయితే తల్లిదండ్రులను గౌరవభావంతో చూడాలని చాగంటి చెప్పుకొచ్చారు. అందులో తప్పేముందో అర్థం కావడం లేదు. అంటే తల్లిదండ్రులను గౌరవించమంటే అది జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్లు అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎందుకంటే తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిలను తరిమేశారన్న విమర్శ జగన్పై ఉంది. దాంతో చాగంటి వారి మాటలు వారికి ఇబ్బంది తెచ్చిపెట్టినట్లుగా ఉన్నాయి. మొత్తానికి అయితే సమాజ ప్రముఖులు ఏం మాట్లాడినా అందులో ద్వంద్వార్థాలు వెతికే పనిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తీరు మార్చుకోకుంటే మాత్రం పార్టీకి నష్టమే.